ప్రజల పేరుతోటి ప్రభుత్వంలోకి వచ్చి 3,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి, బకాయిలున్న 6,000 కోట్లు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా అంటే మీరు పేద బీసీ వర్గాలు చదువుకుంటే ఎక్కడ రేపొద్దున బాగుపడుతున్న కుట్రనా? ఆర్. కృష్ణన్న గారు నిరాహార దీక్ష చేసి చదువుకుంటే తప్ప బీసీల బడుగు బలహీన వర్గాల బీసీల బతుకులు బాగుపడవని ఆయన ఎన్నోసార్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టిన పథకం ఇది ఫీజు రియంబర్స్మెంట్. మరి ఇలాంటి పథకానికి ఏవో లోపాలున్నాయని చెప్పి లోపాలుంటే సరిదిద్దాల్సిన బాధ్యత మీది. మరి అలాంటి పరిస్థితి దాన్ని పక్కన పెట్టి పథకాన్ని రద్దు చేసి కుట్రలో భాగంగా ఈరోజు కోర్టు సూచించిందని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలు రిలీజ్ చేయలేదని చెప్పేసి వాళ్ళ బాధలతో వాళ్ళు ఇట్లా ఎండ్ ఆఫ్ ద డే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో ఫీజు రియంబర్స్మెంట్‌లో దానివల్ల చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలున్న 6,000 కోట్లని రిలీజ్ చేయాలని చెప్పేసి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.